శ్రీరామ్. 50 స్టూడెంట్స్కి టెస్ట్ పెడితే మేము ముగ్గురిని సెలెక్ట్ అయ్యాము. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఫర్ 3rd నుండి మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. రామాయణంలో మొత్తం రాముడిలో ఉన్న అన్ని గుణాల గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మా మెంటర్ జాహ్నవి మేడం, దీప్తి మేడం, నిత్య మేడం అండ్ శ్రీరామ్ సార్ మాకు ఎప్పుడు డౌట్ వచ్చి మేము ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఎంతో సహనంగా మాకు సపోర్ట్ చేశారు, ఆన్సర్స్ ఇచ్చారు, ఎంతో మోటివేట్ చేశారు ఇక్కడ వరకు రావడానికి. మా పేరెంట్స్కి, కృష్ణాజీ సార్కి, స్వరూప మేడంకి, శేఖర్ సార్కి, పద్మజ మేడంకి ఎవరైతే మమ్మల్ని గైడ్ చేశారో అండ్ దీపా మేడం మాకు పీపీటీలో చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ వారధి గ్లోబల్ కాన్క్లేవ్లో మేము సెలెక్ట్ చేసుకున్న టాపిక్ కృతజ్ఞత. ఇతరులు మనకు సహాయం చేసింది గుర్తు పెట్టుకొని వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు అవసరమైన దానిని సహాయం చేయడమే కృతజ్ఞత. ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేయడానికి మా టీచర్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో కూడా మా మెంటర్స్ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ దట్. ఈ కృతజ్ఞత మాలాగే అందరు పిల్లలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. దానికోసం మేము కూడా ఎంతో కష్టపడతాము. మాకు ఈ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రాముడంత వ్యక్తే కృతజ్ఞతను అందరి పట్ల చూపించాడు. సామాన్య మనుషుల మనం కూడా అందరి పట్ల కృతజ్ఞతను చూపించాలి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు జ్ఞానశ్రీ. నా పేరు ఉజ్వల. మేము సన్ స్కూల్ తరపు నుంచి వచ్చాం. మా ప్రసంగం ఇంత మంచిగా రావటానికి ముఖ్య కారకులు మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీరామూర్తి సార్ మరియు రాంబాబు సార్, అలాగే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అవినాష్ సార్ మాకు టెక్నికల్ వర్క్స్లో గైడెన్స్ ఇచ్చారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి చివరి వరకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మాకు వారధి టీం ఒక తవాస్మి అనే బుక్ నుంచి రీసోర్స్ ప్రొవైడ్ చేసింది. మ్యాక్సిమం స్పీచ్ అంతా ఆ తవాస్మి అనే రీసోర్స్ బుక్ నుంచి తీసుకొని మిగతా స్పీచ్ అంతా మౌన్ ఇంట్రెస్ట్ మీద గ్యాదర్ చేసుకున్నాం. రీసోర్స్ బుక్స్ ప్రొవైడ్ చేసిన వారధి టీం మాకు మారుతి టీం మెంబర్స్ అయిన శ్రీరామ్ చక్రధర్ సార్, దీప్తి మేడం, జాహ్నవి మేడం, నిత్య మేడం మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మాకు డౌట్స్ చాలా బాగా క్లియర్ చేసి ఎంతో గైడెన్స్ ఇచ్చారు. వారధి కాంక్లేవ్లో మా టాపిక్ జితక్రోధ. రాముడు తన కోపాన్ని ఎలా అయితే ప్రదర్శించాడో, ఎలా అయితే జయించాడో దాన్ని మేము నేర్చుకున్నాము. మేము కూడా మా జీవితంలో మన కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ఈ రామాయణంలో మరింత మేము నేర్చుకోవాలని అనుకుంటున్నాము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. నా పేరు ఆర్ మహిమ. మేము గుద్దత స్కూల్ నుంచి వస్తున్నాం. మా టాపిక్ ఉమెన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అయితే దీంట్లో రామనారాయణంలోని ఈ వారాధి అనే ఒక ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ మేము ఇంట్రెస్ట్ చూపించాం, కానీ తర్వాత ఎందుకులే బర్డెన్ అయిపోయింది అనుకున్నాం. కానీ యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మేము రామాయణం మీద రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది రామాయణం యొక్క గొప్పతనం. అంటే మన పురాణాలు ఎప్పుడు స్త్రీలని అప్రెస్ చేశాయి, అణిచివేశాయి అని అంటారు. కానీ మాకు ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యాక తెలిసింది మన పురాణాలు ఎక్కడ స్త్రీలని అణిచివేయలేదని. మన స్త్రీలకి, ఉమెన్స్కి మెయిన్గా రెస్పెక్ట్ ఇచ్చింది మన శాస్త్రాలు, పురాణాలు అని. నేను జాహ్నవి గురుదత్త స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ రామాయణం మీద చాలా తెలుసుకున్నాను. మాది ఉమెన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అందులోనే ఎక్కువగా అందరూ సీత గురించి, మందర గురించి, వాళ్ళ గురించే చెప్తారు. కానీ వాళ్ళ దాంట్లోనే లేవు క్వాలిటీస్. తారలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. జై శ్రీరామ్. నా పేరు హన్సిజ. శ్రీ గురుదత్త పబ్లిక్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వారాధి గ్లోబల్ యూత్ కాన్క్లేవ్ ఆన్ రామాయణలోని నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా మంచి ఆపర్చునిటీ, బాగా యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాను. తర్వాత రామాయణంలోని ఒక పెద్ద మహావృక్షం, అందులోని మేము ఉమెన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనే టాపిక్ ఎంచుకొని అందులో ఓన్లీ కొంచెమే నేర్చుకున్నాం. ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదట్లో ఓన్లీ రామాయణం అంటే రాముడి గురించి, హనుమంతుడి గురించి అనుకున్నాను. కానీ మేము రీసెర్చ్ చేసినప్పుడు ఉమెన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనే టాపిక్ ఎంచుకున్నప్పుడు రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా వాల్యూస్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ లైఫ్లో కూడా ఇవి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా క్వాలిటీస్ నేర్చుకున్నాను. ఆ క్వాలిటీస్ని నేను ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.
నేను న్యూ సెంట్రల్ స్కూల్ నుంచి కుందనని మాట్లాడుతున్నా. సో ఈ భారతి అనేది నిజంగా మమ్మల్ని రాముడికి కనెక్ట్ చేసింది. అండ్ ఈ వాల్యూస్ మేము నేర్చుకున్నవి అందరికీ చెప్పాము. అండ్ ఇది అందరినీ రాముడికి కనెక్ట్ చేస్తుంది. ఇది వినడం వల్ల, నేర్చుకోవడం వల్ల. సో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ అది మేము చేసుకున్నాం. ఈ రామాయణం గురించి తెలుసుకుంటే అందరూ మేబీ మారచ్చు ఎంతో కొంత. జై శ్రీరామ్. నేను న్యూ సెంట్రల్ స్కూల్ నుంచి యోషిత్ ప్రియాని మాట్లాడుతున్నాను. మా టాపిక్ వచ్చేసి ఫోకస్ మీద ఎలా ఫోకస్ చేయాలి అనేసి. ఈ రామాయణ అనేది ఎప్పుడు మేము చదవలేదు, బట్ ఇది ఒకసారి స్టార్ట్ చేశాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము చాలా నేర్చుకున్నాం దీని ద్వారా. అండ్ మేమేమైతే చెప్పామో అది విని కూడా అందరూ చాలా ఎక్కువ నేర్చుకున్నారని, అందరూ ఫోకస్ చేస్తారని, సక్సెస్ అవుతారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై శ్రీరామ్. నేను లాస్య వర్మని మాట్లాడుతున్నాను న్యూ సెంట్రల్ స్కూల్ నుంచి. ఈరోజు మా టాపిక్ ఫోకస్. అండ్ ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల మాకు కొంచెం తెలిసింది ఫోకస్ అంటే ఏంటో. అది మేము చెప్పడం వల్ల అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాం. అండ్ ఈ రామాయణలో చాలా మోరల్ వాల్యూస్ తెలుసుకోవచ్చు. మన రియల్ లైఫ్లో అయిన ఇన్సిడెంట్స్ని కూడా ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఈ రామాయణం మేము తెలుసుకోవడం వల్ల మేము చాలా తెలుసుకున్నాం. అందరూ తెలుసుకుంటారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. నా పేరు కీర్తన. నేను సోహం అకాడమీ నుంచి వచ్చాము. మాకు ఇక్కడ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే మాకు ఇక్కడ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము కొన్ని నెలల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేసామన్నమాట. రామాయణం స్క్రిప్ట్ మీద, మాకు ఇచ్చిన స్క్రిప్ట్ మీద మేము ప్రాక్టీస్ చేశాము. అలాగే మాకు దీప్తి మ్యామ్ ఇంకా చక్రధర్ సార్ కూడా గైడ్ చేశారు. అంటే ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు అనేది చాలా హెల్ప్ చేశారు. అలాగే మా సోహంలో కూడా మా సీనియర్స్ మాకు హెల్ప్ చేశారు. ఇక్కడ రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు అక్షయ్ సిరి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దలకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఎక్కువ మందికి రాదు. వచ్చిన వాళ్ళు ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. సో మేము ఈ స్క్రిప్ట్ అనేది చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మాకు ఎన్నో ఆబ్స్టకల్స్ వచ్చాయి. ఒకళ్ళు వచ్చి రాకపోవడము, స్క్రిప్ట్ అర్థం కాకపోవడము. కానీ మేము అన్నిటినీ అర్థం చేసుకుని మా సీనియర్స్ కూడా గైడెన్స్ ద్వారా మేము చాలా బాగా ప్రజెంట్ చేసాము. ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ. మై నేమ్ ఇస్ గ్రీష్మ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రాముని గుడిలో ఇంకా రామాయణం గురించి ప్రజెంట్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కొన్ని నెలల క్రితం నుంచి ఇక్కడ రావడానికి ప్రాక్టీస్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది. కొంచెం ఇబ్బందిగా కూడా ఉండే ఫస్ట్ టైం మాకు స్టేజ్ ఫియర్ చాలా ఉండే, కానీ ఇక్కడికి వచ్చినాక కొంచెం తగ్గింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు డిమాన్యశ్రీ. నా పేరు దుహిత. నా పేరు సోనాక్షి. మేము విజ్ఞాన్ భారతి హై స్కూల్ నుండి వచ్చాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నవంబర్లో స్టార్ట్ అయింది. తర్వాత డిసెంబర్, తర్వాత ఈ జనవరి 24న మాకు ఈ ఛాన్స్ దక్కింది ఇక్కడ ప్రజెంట్ చేయడానికి. ఈ ప్రజెంట్ చేసేటప్పుడు మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అంటే ఈ 2 monthsలో మాకు ఎంతో నేర్చుకున్నాం. రాముల్లో ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయా, ఇలాంటి క్వాలిటీస్ కూడా ఉంటాయా మేము తెలుసుకోవచ్చు. అంటే ఇవి స్టూడెంట్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే రామాయణం అనే దీంట్లోని నాకు తెలియని కొన్ని సిచ్యువేషన్స్ని కూడా నేను చాలా చక్కగా నేర్చుకున్నాను. అంతేకాక ఈ వారాది యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే మా జనరేషన్కే కాక వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా వీటిని ఎంతో చక్కగా తెలియజేయాలి. అంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు కూడా వాళ్ళందరికీ తెలియజేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్, మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేయడానికి మాకు ఎంతో చక్కగా నచ్చింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జాహ్నవి మేడం, నిత్య మేడం, వీళ్ళందరికీ మాకు చక్రధర్ సార్, దీప్తి మేడం, వీళ్ళందరికీ మేము థ్యాంక్స్ చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఎంచుకున్న టాపిక్ అయితే విద్వాన్ మరియు సమర్థ. ఒక్క టాపిక్లోనే మాకు చాలా నేర్చుకున్నాం. అంటే
ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటివి ఉపయోగించాలి, మనం నేర్చుకున్నది చదువుకున్నది నేర్చుకున్నది ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి అనేది మాకు నేర్చుకున్నాము. అలానే మా ఫ్రెండ్స్ కూడా కొన్ని విషయాలు చెప్తారు ఇప్పుడు. నేను నేర్చుకున్న విద్వాన్ మరియు సమర్థ లక్షణాల్లో రాముడి దగ్గర చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు రాముడి దగ్గర ఏ గుణాలు ఉన్నాయి అంటే చదువు ఉంది, సంస్కారం, డిసిప్లిన్ అవన్నీ ఉన్నాయంటాం. కానీ ఈ విద్వాన్ మరియు సమర్థ నేను చేసిన దాంట్లోనైతే నేను రాముల వారిలో చాలా గుణాలు చూశాను. సమర్థ, విద్వాన్ అని చాలా ఎక్కువ గుణాలు వచ్చి లోకాహితం, దిశాలక్ష్యం నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట ఈ గుణాలన్నీ ఉంటాయని. అవన్నీ చూశాను అనమాట. ఇంకా కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్, రామాయణంలో జరిగిన కొన్ని సన్నివేశాలు కానీ కొన్ని విషయాలు కానీ చాలా వరకు నేను తెలుసుకున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ స్టేజ్ ఎక్కినందుకు. ఇంకా ఈ రాముడి గురించి మేము ఎన్ని తెలుసుకున్నందుకు. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. మాకు గైడెన్స్ ఇచ్చారు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో చక్రధర్ సార్, దీప్తి మేడం, జాహ్నవి మేడం, నిత్య మేడం వీళ్ళందరూ చాలా గైడెన్స్ ఇచ్చారు. మేము ఆ గైడెన్స్ ఇవ్వడం వల్లే ఇంకా మా స్కూల్ మేడమ్స్ కూడా మాధవి మేడం, రమాదేవి మేడం, చాలామంది ప్రిన్సిపల్ అయిన విమలా మేడం, శ్రీమతి విమలా మేడం కూడా మాకు ఎంతో పురస్కరించారు. అంటే చాలా గైడెన్స్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టేజ్ ఎక్కి చాలా చెప్పడం అనేది చాలా రాముల వారి గురించి చెప్పడం అనేది చాలా ప్రత్యేకత. ఇలాంటి లైవ్లో మేము చెప్పినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది కూడా మా స్కూల్లో మేము స్పీచ్లని, ప్రోగ్రామ్స్ అని, యాంకరింగ్ అని ఇలా చాలా చేసాము. కానీ ఇలాంటివి అంటే మీడియా ముందు లైవ్లోని అంతమంది చూస్తున్న దీంట్లోని మేము ఆ స్టేజ్ ఎక్కి అది కూడా ఆ రాముడి గురించి చెప్పడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. చాలా ప్రౌడ్ఫుల్నెస్తో మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. అందులోని మాకు ఇలాంటి స్టేజ్ ఈ రామనారాయణం దీంట్లోని మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జై శ్రీరామ్. నా పేరు కే వినీల. నా పేరు వై కుసుమప్రియ. నా పేరు బి జోష్య. మేము నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాము. అయితే ఈ పరిశోధనలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాము. ఈ పరిశోధనలో మేము ఎంచుకున్న అంశం పేరు కోపాన్ని నియంత్రించడం, విద్యా విజయానికి అవకాశాలు. సో మేము ఈ పరిశోధనలో జాయిన్ అయిన తర్వాత మేము కోపం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. లైక్ కోపం అంటే ఏంటి, అసలు కోపం ఎందుకు వస్తుంది, మనకు వచ్చే కోపం కరెక్టా రాంగా, కోపం గొప్పదా సహనం గొప్పదా, ఇలాంటి ప్రశ్నలు చాలా వాటికి మేము సమాధానాలు కనుగొన్నాం. సో ఈ పరిశోధనలో మేము రామాయణం నుంచి చాలా ఎథిక్స్ అండ్ చాలా వాల్యూస్ అనేవి నేర్చుకున్నాం. ఈ రామాయణ కాన్క్లేవ్, ఈ గ్లోబల్ యూత్ కాన్క్లేవ్లో మేము పార్టిసిపేట్ చేయడం, అలాగే మాకు సహాయం చేసినటువంటి రామనారాయణం టీంకు, వాల్మీకి రీసెర్చ్ సెంటర్కు, మా పాఠశాల యాజమాన్యానికి, నా స్నేహితురాలు వై కుసుమప్రియ, బి జోష్యకు, మా మెంటార్స్కు, ముఖ్యంగా మా తల్లిదండ్రులకు వారు అందించిన సహాయ సహకారాలకు మేము ఎంతో కృతజ్ఞులం. సో మీరు కూడా ఇక నుంచి కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి, అసలు కోపం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీ లైఫ్లో సక్సెస్ని సాధించాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. నా పేరు శివసాయి, తిన్న పేరు మీనాక్షి అండ్ తిన్న పేరు సౌమ్య. మేము ముగ్గురం అంబర్పేట్ హైదరాబాద్ నుండి సోహం అకాడమీ అనే ఎన్జిఓ నుంచి వచ్చాము. మేము ఈరోజు ఇక్కడ ఎంతూజియాజం అన్స్టాపబుల్ అనే టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చాము. చాలా చక్కగా జరిగింది ప్రోగ్రామ్ అండ్ చాలా స్కూల్స్, చాలా కాలేజెస్ అండ్ టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీ ఎంజాయిడ్ ఎవ్రీ ప్రెజెంటేషన్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టాకింగ్ అబౌట్ రామాయణ బేసికలీ. ఎందుకు అంటే ఈ రోజుల్లో వారికి రామాయణం అంటే ఏదో కట్టే కొట్టే తెచ్చే అంతే మాత్రమే తెలుసు. కానీ ఎవరికి కూడా ఈ గుణగణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉండాలి, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్, ద లైఫ్ స్టైల్, దీని గురించి మనకి రామాయణం నుంచి నేర్చుకోవచ్చు అనేసి మనము ఈరోజు ఈ పీపీటీస్ ద్వారా ఈ మన స్కూల్స్, సంస్థలు కానీ వారధి కాన్క్లేవ్ కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇట్ విల్ బీ వెరీ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ద రామాయణ కాన్క్లేవ్, ఎస్పెషలీ దీప్తి మ్యామ్ అండ్
శ్రీరామ్ సార్ అండ్ జాన్వి మ్యామ్ ఇలాంటి గొప్ప కార్యం నిర్వహిస్తున్నందుకు, అండ్ రామనారాయణం టెంపుల్ ఆర్గనైజేషన్స్ కూడా నా గ్రీటింగ్స్ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ఇలాంటి ఒక ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసినందుకు. అండ్ హోపింగ్ సో ఇలాంటి కాన్క్లేవ్స్ ఇంకెన్నో చేస్తారు అండ్ ఇలాంటి రామాయణం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకెన్నో కల్పిస్తారని. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు అమృత. సో వీఆర్ ఫ్రమ్ సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. సో మా టాపిక్ వచ్చేసి ప్లానింగ్, ప్రివెన్షన్ అండ్ ప్రిడిక్షన్. ఈ 3P స్ట్రాటజీని మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే మన నిజ జీవితంలో ఎంత ఉపయోగపడుతుందని మాకు అనిపించింది. ఈ రీసెర్చ్లో కూడా మేము చాలా నేర్చుకున్నాం. యాక్చువల్గా మన ఏదైనా సమస్యని సాల్వ్ చేయాలంటే మనకు 3P స్ట్రాటజీ అనేది ఉండాలి. ప్లానింగ్ ఉండాలి, ప్రివెన్షన్ ఉండాలి, ప్రిడిక్షన్ ఉండాలి. ఈ 3P స్ట్రాటజీ ఉపయోగిస్తేనే మనం ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ కనుక్కోవచ్చు. మన రామాయణంలో చూసుకుంటే హనుమంతుడి లంక యాత్ర, సీతాన్వేషంలో కూడా సీతావారధి కూడా వారధి కట్టేటప్పుడు కూడా ఎంతో ఉపయోగపడింది. సో అందరి జీవితంలో ఈ 3P స్ట్రాటజీ ఎంతగానో ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎం చరిష్మా. తిను నా స్నేహితురాలు CH ఆహ్లాదిని. తిను నా స్నేహితురాలు P చైత్రశ్రీ. మేము ఇన్స్పైరర్ స్కూల్ లారెన్స్ క్యాంపస్ నుంచి వచ్చాము. మా టాపిక్ ది డిటర్మైన్ మైండ్, ద మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్. నేను రామాయణం ద్వారా రాముడి గుణాలు కేవలం గుణాలే కావని, ఈ రోజుల్లో అవి మనకి కావాల్సిన జీవన నైపుణ్యాలని, ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా ఆ జీవన నైపుణ్యాల కోసమే వెతుకుతున్నారని, మరియు ఈ కాలంలో మనకి ఆ జీవన నైపుణ్యాలు ఉంటే మనం సంతృప్తి మరియు విజయవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. రామాయణం మన జీవన వేదమని, రామతత్వం మన జీవన సారమని, మరియు మన జీవితాలలో ఎదుర్కొనే అనేక రకమైన సమస్యలకు రామాయణం ఒక శాశ్వతమైన మరియు సమగ్రమైన పరిష్కారాల గనిగా చెప్పవచ్చు. ఒడిదుడుకులను ఎదుర్కొని మృత్యువును సైతం జయించే శక్తిని ప్రసాదించే నిత్య సంజీవని ఔషధం మన రామాయణం. జై శ్రీరామ్. I feel very happy to participated in this global conclave. ఇది నేషనల్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ ఆనరబుల్ టు మీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నా పేరు ఎం చరిష్మా. తిను నా స్నేహితురాలు CH ఆహ్లాదిని. తిను నా ఇంకొక స్నేహితురాలు P చైత్ర. మేము ఇన్స్పైరర్ స్కూల్ లారెన్స్ క్యాంపస్ నుంచి వచ్చాము. మేము ఇందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా రామగుణాలు కేవలం గుణాలే కావు, అవి ఈ రోజుల్లో మనకి కావాల్సిన జీవన నైపుణ్యాలు. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా ఈ నైపుణ్యాల కోసమే వెతుకుతున్నారు. ఈ నైపుణ్యాలు మనం తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సంతృప్తి మరియు విజయవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. రామాయణం మన జీవన వేదమని, రామతత్వం మన జీవన సారమని, మరియు మన జీవితాలలో ఎదుర్కొనే వ్యక్తిపరమైన, సమాజపరమైన సమస్యలకు రామాయణం ఒక సమగ్రమైన, శాశ్వతమైన పరిష్కారాల గనిగా చెప్పవచ్చు.